వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి టైమ్ అండ్ వర్క్ పార్ట్ 11. మీలో ఎవరైతే పార్ట్ 11 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 10 వరకు కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈరోజు పార్ట్లో మనము ఎండిహెచ్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. అట్లీస్ట్ పార్ట్ 11 ఫస్ట్ టైం చూసేవాళ్ళు పార్ట్ 10 అయినా చూడండి. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ మనం పార్ట్ 10లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఈరోజు ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం: if 72 men can build a wall of 200 meters length in 21 days. 72 men 280 meters length ఉన్న ఒక వాల్ని 21 డేస్లో కట్టారంట. అయితే హౌ మెనీ మెన్ కుడ్ టేక్ 18 days టు బిల్డ్ ఏ సిమిలర్ టైప్ ఆఫ్ వాల్ ఆఫ్ లెంత్ 100 meters. అయితే 18 డేస్లో సేమ్ అలాంటి వాలే 100 meters లెంత్ ఉన్న వాల్ కట్టడానికి ఎంతమంది మెన్ యూజ్ అవుతారు అన్నారు. సో ఇక్కడ మనకి మ్యాన్, డేస్, అలానే వర్క్ ఇచ్చారు. మూడింటిని రిప్రజెంట్ చేసే ఫార్ములా ఏంటి? M1 D1 బై W1 ఈక్వల్స్ టు M2 D2 బై W2. సో ఫస్ట్ ఎంతమంది మెన్ అండి? 72 మెన్ ఎన్ని డేస్లో? 21 డేస్లో 280 meters వాల్ కట్టారు. అయితే ఎంతమంది మెన్ ఎన్ని డేస్లో? 18 డేస్లో 100 meters వాల్ని కడతారో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 5s are 2 1s are 2 4s are 7 2s are 7 3s are 2 3s are 2 6s are 3 6s are 6 6 are. మొత్తం ఏమవుతుందంటే మెన్ ఎంతమంది అవసరం అవుతారంటే 30 మెంబర్స్. మొత్తం సింప్లిఫై చేయగా మీకు 30 ఆన్సర్ వస్తుంది. ఓకేనా అండి? మనకి మ్యాన్, అలానే డేస్, అలానే వర్క్ ఇచ్చారు కాబట్టి M1 D1 బై W1 ఈక్వల్స్ టు M2 D2 బై W2 అనే ఫార్ములా యూస్ చేసుకొని మనం ఎంతమంది మెన్ అవసరం ఉన్నారో ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ ఇలాంటి ఫార్ములాసే కొంచెం అటు ఇటుగా అడుగుతారు. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, చూడండి. సమ్ పీపుల్ టుగెదర్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12 days. కొంతమంది పీపుల్ వర్క్ని 12 daysలో కంప్లీట్ చేయగలరంట. ఇఫ్ ద వర్క్ ఈజ్ హాఫ్ అండ్ ద పర్సన్స్ ఈజ్ 2 times, దెన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బీ కంప్లీటెడ్. ఒక వర్క్ని కొంతమంది పర్సన్స్ X డేస్లో కంప్లీట్ చేస్తే వర్క్ హాఫ్ అవుతుంది, అలానే పర్సన్స్ డబల్ అవుతారు, 2 times అవుతారు. అప్పుడు వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టిద్దో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ అసలు ఎంతమంది పీపుల్లో మనకు తెలియదు కాబట్టి X అనుకుందాం. X పీపుల్ ఒక వర్క్ని 12 daysలో చేశారు. సో ఆ వర్క్ మనకు తెలియదు కాబట్టి టోటల్ వర్క్ని 1 అనుకుందాం. అయితే నెక్స్ట్ పర్సన్స్ 2 times అయ్యారు, అంటే ఈ X అనే వాళ్ళు 2X పర్సన్స్ అయ్యారు. అలానే వర్క్ అనేది హాఫ్ అయ్యింది. ఈ 1 ఉన్న వర్క్ 1/2 అయ్యింది. అయితే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో X క్యాన్సిల్ అయిపోతుంది. 2 6 are 12. సో 6 into 1/2 ఈక్వల్స్ టు డేస్ కాబట్టి 2 3s are 6. సో D ఈక్వల్స్ టు 3 days. కాబట్టి 3 daysలో వాళ్ళు వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు. మనకిచ్చిన డేటాని M1 D1 H1కి సంబంధించిన ఫార్ములాస్ ఇక్కడ ఏమేమి ఇచ్చారు? మ్యాన్, డేస్, వర్క్ ఇచ్చారు కాబట్టి M1 D1 బై W1 ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనం సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఇది చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్: 12 typists టైప్ ఏ బుక్ ఇన్ 18 days. 12 టైపిస్టులు ఒక బుక్ని 18 daysలో టైప్ చేయగలరంట. ఆఫ్టర్ వర్కింగ్ 6 days 6 more typists కేమ్. 6 days తర్వాత ఇంకో 4 members వచ్చి జాయిన్ అయ్యారు. హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ టు టైప్ ద బుక్. సో బుక్ టైప్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 12 మెంబర్స్కి 18 days పట్టింది అంటే టోటల్ వర్క్ ఎంత అవుతుందండి? 12 into 18 అవుతుంది కదా. ఓకే, 12 into 18 ఇది టోటల్ వర్క్ అవుతుంది. ఈక్వల్స్ టు ఫస్ట్ ఏం చేశారు? 6 days వర్క్ చేశారు. ఈ 12 members 6 days వర్క్ చేశారు. సో 12 into 6 days ప్లస్
రిమైనింగ్ వర్క్ని ఎంతమంది వర్క్ చేశారండి, ఇంకో 4 మెంబర్స్ వచ్చి జాయిన్ అయ్యారు కాబట్టి 12 + 4 16 మెంబర్స్ రిమైనింగ్ వర్క్ని ఎన్ని డేస్లో చేశారో మనకి తెలియదు కాబట్టి ఎక్స్ డేస్లో చేశారు అనుకుందాం. ఓకేనా, ఈ స్టెప్ క్లియర్ అయిందా? సో ఫస్ట్ నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో టైమ్ అండ్ వర్క్ క్లాసెస్ వాళ్ళకి ఈ స్టెప్ క్లియర్గా అర్థమై ఉంటుంది. ఓకేనా, 12 మెంబర్స్ ఒక బుక్ని 18 డేస్లో కంప్లీట్గా టైప్ చేయగలుగుతారు అంటే టోటల్ వర్క్ ఏమవుతుంది, 12 × 18. సో 12 × 18 టోటల్ వర్క్ అయితే 6 డేస్ వాళ్ళు టైప్ చేసిన తర్వాత ఇంకో 4 మెంబర్స్ ఎక్స్ట్రాగా వచ్చి జాయిన్ అయ్యారు. అంటే ఫస్ట్ 6 డేస్ ఎంతమంది టైప్ చేశారు, 12 మెంబర్సే టైప్ చేశారు. సో ఫస్ట్ 6 డేస్లో ఎన్ని పేజెస్ టైప్ చేసి ఉంటారు, ఎంత వర్క్ టైప్ చేసి ఉంటారు, 12 × 6 వర్క్ టైప్ చేసి ఉంటారు. నెక్స్ట్ రిమైనింగ్ వర్క్ని వచ్చిన ఎక్స్ట్రా 4 మెంబర్స్ అలానే ఆల్రెడీ ఉన్న 12 మెంబర్స్ ఇద్దరిని యాడ్ చేస్తే 12 + 4 16 మెంబర్స్ ఎన్ని డేస్లో చేశారో మనకి తెలియదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుందాం. సో సింప్లిఫై చేసినట్లయితే మీకు 16x = 216 - 72 దట్ ఈక్వల్స్ టు 16x = 144, x = 9. మనల్ని ఏమడిగారు, హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ టు టైప్ ద బుక్ మొత్తం టైప్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది అన్నారు. సో ఈ 16 మెంబర్స్కి టైప్ చేయడానికి 9 డేస్ పట్టింది రిమైనింగ్ వర్క్. ఆల్రెడీ 12 మెంబర్స్ ఎన్ని డేస్ చేస్తున్నారు, 6 డేస్ చేస్తున్నారు కాబట్టి ఆన్సర్ 15 డేస్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, క్లియర్గా చదవండి. క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు, ఏం అడుగుతున్నారు. అదే రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది అంటే రిమైనింగ్ బుక్ టైప్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది అంటే 9 డేస్ మన ఆన్సర్ అవుతుంది. ఎగ్జామ్ హడావుడిలో x = 9 రాగానే 9ని టిక్ చేసేస్తారు. సో 9 కూడా ఆప్షన్స్లో ఖచ్చితంగా ఉంటుంది కానీ అది రాంగ్ అవుతుంది. మనల్ని ఏమడిగారు, హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ టు టైప్ ద బుక్ టైప్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది అని అడిగారు. అంటే టోటల్ బుక్ టైప్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది అని. సో రిమైనింగ్ వర్క్ కంటే పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు, రిమైనింగ్ బుక్ టైప్ చేయడానికి ఎంత టైం పట్టింది, రిమైనింగ్ వర్క్ చేయడానికి ఎంత టైం పట్టింది అని పర్టికులర్గా అడుగుతారు. సో ఇక్కడ అడగలేదు, టోటల్ బుక్కి అడిగారు కాబట్టి 16 మెంబర్స్ కలిసి 9 డేస్ టైప్ చేశారు. దీనికన్నా ముందు ఆల్రెడీ 12 మెంబర్స్ 6 డేస్ టైప్ చేశారు కాబట్టి 9 + 6 దట్ ఈక్వల్స్ టు 12. ఓకేనా, లేదా మీకు ఇంకొక విధంగా కూడా చేయాలి అనే ఐడియా రావచ్చు. ఆ సెకండ్ మెథడ్ ఏందో చూద్దాం. ఇప్పుడు 12 మెంబర్స్ 18 డేస్లో బుక్ని కంప్లీట్ చేయాలి. అయితే 6 డేస్లో వాళ్ళు టైప్ చేశారు. సో టోటల్ వర్క్ 12 మెంబర్స్ 18 డేస్లో చేస్తే అది టోటల్ వర్క్ అవుతుందండి. అయితే 6 డేస్ చేశాక ఇంకొంతమంది ఎక్స్ట్రా వచ్చి జాయిన్ అయ్యారు. సో 6 డేస్ చేశారు అంటే రిమైనింగ్ వర్క్ ఎంత అవుతుంది, ఈ 18 డేస్లో నుంచి 6 డేస్ సబ్స్ట్రాక్ట్ చేస్తే 12 డేస్. సో 12 × 12 ఇది రిమైనింగ్ వర్క్ అవుతుంది కదా, ఈక్వల్స్ టు ఈ రిమైనింగ్ వర్క్ని ఎవరెవరు చేశారు, ఆల్రెడీ ఉన్న 12 మెంబర్స్ ఎక్స్ట్రా జాయిన్ అయిన 4 మెంబర్స్, ఈ 16 మెంబర్స్ ఎన్ని డేస్ చేశారో మనకి తెలియదు కాబట్టి సో x = 9 డేస్. ఇలా సింగిల్ స్టెప్లో కూడా వస్తుంది. సో 9 + 6 = 15 డేస్. ఇది మీరు ఎప్పుడు చేయగలుగుతారంటే ఈ కాన్సెప్ట్ని చాలా క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు. సో 12 మెంబర్స్ ఒక బుక్ని 18 డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే 12 × 18 అనేది టోటల్ వర్క్ అవుతుంది. సో ఈ 12 మెంబర్స్ 6 డేస్ మాత్రమే టైప్ చేశారు అంటే 6 డేస్ తర్వాత మిగిలిన వర్క్ ఎంత అయి ఉంటుంది. సో 18 డేస్లో నుంచి 6 డేస్ని తీసేస్తే 12 మెంబర్స్ 12 డేస్లో ఎంతైతే వర్క్ చేస్తారో అదే రిమైనింగ్ వర్క్ అవుతుంది కదా. సో దానిని నేను 16 × xకి ఈక్వల్ చేశాను. ఓకేనా, అర్థమైందనే అనుకుంటున్నాను నేను. మీకు ఈ మెథడ్ కూడా మీకు నచ్చింది. ఇలా అయినా సాల్వ్ చేయండి, ఇలా అయినా సాల్వ్ చేయండి. ఇలా చేస్తే ఒక 2 స్టెప్స్ ఎక్స్ట్రా వస్తే, ఇలా చేస్తే ఇంకొంచెం తక్కువ టైంలో చేయగలుగుతారు. ఓకేనా, కాన్సెప్ట్ని చాలా డీప్గా నేర్చుకున్నప్పుడే మీరు స్టెప్స్ తగ్గించి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. X people do a work in 24 days. If 48 people do 20% of the work in 20 days, then how many days will x by persons do the work? So x people ఇచ్చారు, డేస్ ఇచ్చారు, వర్క్ ఇచ్చారు కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏమై ఉంటుంది, m1 d1 by w1 = m2 d2 by w2. సో ఎక్స్ పీపుల్ ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేశారండి, 24 డేస్లో చేశారు. సో బై వర్క్ మనకి తెలీదు, అలా ఉంచుదాం. నెక్స్ట్ 48 పీపుల్ 20% ఆఫ్ వర్క్ని
20 డేస్లో చేశారు. సో డేట్స్ ఇచ్చారు, వాళ్ళు చేసిన వర్క్ ఇచ్చారు, 20% వర్క్ చేశారు అని. సో 20% అంటే ఏంటండి, 20%ని మనం ఫ్రాక్షన్లో రాసుకుంటే 1/5గా రాసుకోవచ్చు. సో నేను ఫ్రాక్షన్స్ చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే, ఫ్రాక్షన్లో ఎప్పుడైనా కూడా డినామినేటర్ పార్ట్లో ఏదైతే నెంబర్ ఉందో అది టోటల్ వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది. న్యూమరేటర్ పార్ట్లో ఏదైతే ఉందో అది మనం ఎంత వర్క్ చేసాము లేదా మన దగ్గర ఎంత పార్ట్ అమౌంట్ ఉంది అనే దానిని రిప్రజెంట్ చేస్తుంది. ఇది నేను ఫ్రాక్షన్స్లో చెప్పాను, ప్రీవియస్ పార్ట్స్లో కూడా మన టైమ్ అండ్ వర్క్లో కూడా ఈ టాపిక్ వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్పాను ఫ్రాక్షన్స్ చెప్పినప్పుడు. ఇప్పుడు చూడండి క్లియర్గా, ఎక్స్ పీపుల్ ఒక వర్క్ని 24 డేస్లో చేశారు అన్నారు. సో వర్క్ని కంప్లీట్గా 24 డేస్లో చేశారు. టోటల్ వర్క్ ఏమవుతుంది, ఫ్రాక్షన్ ప్రకారం 5 అవుతుంది. కాబట్టి ఇక్కడ 5 రాసుకుందాం. ఈ 48 పీపుల్ వర్క్లో 20% చేశారు అంటే 1 న్యూమరేటర్లో ఉన్న ఈ 1% వాళ్ళు చేసినట్లు. సో 1 ఇక్కడ రాసుకుంటాం. సో సింప్లిఫై చేస్తే మీకు ఎక్స్ వాల్యూ 200 వస్తుంది. అంటే 200 పర్సన్స్ అనమాట. 200 పీపుల్ ఆ వర్క్ని 24 డేస్లో చేస్తారు. మనల్ని ఏమడిగారు, హౌ మెనీ డేస్ విల్ x/5% డూ ద వర్క్. x/5% అంటే 200/5 దట్ ఈక్వల్స్ టు 40% చేసే టైం అడిగారు. మనకి టోటల్ వర్క్ ఏమవుతుందండి, టోటల్ వర్క్ ఎఫిషియన్సీ ఇంటూ టైం. సో ఎక్స్ పర్సన్స్ అంటే ఈ 200ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో 200 ఇంటూ టైం 24. సో ఈ టోటల్ వర్క్ 200 ఇంటూ 24ని x/5% ఎంత చేస్తారు అని అడిగారు కాబట్టి x/5% అంటే మనకి ఎంత వచ్చింది, 40తో డివైడ్ చేస్తే మీకు 120 డేస్. సో x/5% ఆ వర్క్ని 120 డేస్లో చేయగలుగుతారు. ఓకేనా. మనకి మెన్ ఇచ్చారు, మెన్ ఆర్ పీపుల్ ఇచ్చారు, డేస్ ఇచ్చారు, వర్క్ ఇచ్చారు. సో వర్క్ ప్లేస్లో ఏమని ఇచ్చారంటే 20% వర్క్ అన్నారు. సో 20%ని మనం ఫ్రాక్షన్లో రాసుకుంటే 1/5 అవుతుంది. ఫ్రాక్షన్స్లో ఎప్పుడూ కూడా డినామినేటర్ పార్ట్ టోటల్ వర్క్ని ఇండికేట్ చేస్తుంది, న్యూమరేటర్లో ఉన్న పార్ట్ మనం ఎంతైతే కంప్లీట్ చేసామో దానిని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఎక్స్ పీపుల్ ఒక వర్క్ని 24 డేస్లో కంప్లీట్ చేశారు అంటే టోటల్ వర్క్, ఈ W1 ప్లేస్లో టోటల్ 5ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఎంత పార్ట్ అయితే చేశారో అది న్యూమరేటర్లో ఉంటుంది కాబట్టి W2 ప్లేస్లో 1ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. దాని నుంచి మనకి ఎక్స్ యొక్క వాల్యూ వచ్చింది 200 అని. సో ఎక్స్ యొక్క వాల్యూ వచ్చాక x/5% అన్నారు కాబట్టి 200ని 5తో డివైడ్ చేసాం, 40 వచ్చింది. సో 40 వచ్చాక టోటల్ వర్క్ ఏమవుతుంది, ఈ ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సో 200 ఇంటూ 24 డివైడెడ్ బై ఈ 40తో డివైడ్ చేయగా మనకి వచ్చే ఆన్సర్ 120. అంటే x/5%కి ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి 120 డేస్ పడుతుంది. నెక్స్ట్, ఏ హాస్టల్ హ్యాడ్ 50 days ఫుడ్ ఫర్ 1500 స్టూడెంట్స్. ఒక హాస్టల్లో 1500 స్టూడెంట్స్కి 50 డేస్కి సరిపడా ఫుడ్ వాళ్ళ దగ్గర ఉందంటండి. 15 days లేటర్, 15 days తర్వాత ఎక్స్ స్టూడెంట్స్ అరైవ్డ్. 15 days తర్వాత ఇంకొంతమంది ఎక్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు వచ్చారు. నౌ ఫుడ్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఓన్లీ 25 days. సో ఫుడ్ 25 daysకి సరిపడానే ఉంది. వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇప్పుడు చూడండి, టోటల్ ఫుడ్ ఎంత అయ్యి ఉంటుంది, 50 daysకి ఇంటూ 1500 స్టూడెంట్స్, ఇది టోటల్ ఫుడ్ అవుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న టోటల్ ఫుడ్ 15 days తర్వాత వచ్చారు కాబట్టి రిమైనింగ్ ఫుడ్ ఎంత అయి ఉంటుందండి, 15 days తర్వాత వచ్చారు అంటే 15 ఇంటూ 1500 వాల్యూ అనేది ఆల్రెడీ పిల్లలు హాస్టల్లో ఉన్న ఫుడ్ అయిపోయింది. సో రిమైనింగ్ ఫుడ్ ఏమవుతుంది, 1500 ఇంటూ 35. సో ఇది రిమైనింగ్ ఫుడ్ అవుతుంది. సో ఈ రిమైనింగ్ ఫుడ్ అనేది వచ్చిన ఈ కొత్త స్టూడెంట్స్, ఎక్స్ స్టూడెంట్స్, ఆల్రెడీ ఉన్న 1500 స్టూడెంట్స్, 1500 ప్లస్ ఎక్స్ స్టూడెంట్స్ ఎన్ని డేస్కి సరిపోతుంది వాళ్ళకి, 25 daysకి సరిపోతుంది. సో 25 6 are 150 0. సో 1500
ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 2100, ఎక్స్ ఈక్వల్స్ టు 2100 మైనస్ 1500 దట్ ఈక్వల్స్ టు 600. అయితే కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది అవుతారు? 600 అవుతారు. ఓకేనా అండి? క్లియర్ అయిందా? 50 డేస్కి 1500కి సరిపడా ఫుడ్ అనేది హాస్టల్లో ఉంది. అంటే టోటల్ ఫుడ్ ఏమవుతుంది? 50 × 1500 అవుతుంది. 15 డేస్ తర్వాత ఎక్స్ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో ఆ 15 డేస్ ఎంత ఫుడ్ తిన్నారు స్టూడెంట్స్ అంటే 15 × 1500 ఫుడ్ తిన్నారు. సో రిమైనింగ్ ఫుడ్ ఎంత ఉంటుంది? సో 50 డేస్లో నుంచి 15 డేస్ పోతే రిమైనింగ్ ఫుడ్ ఎంత ఉంటుంది? 1500 × 35. సో ఈ రిమైనింగ్ ఫుడ్ అనేది ఆల్రెడీ ఉన్న 1500 స్టూడెంట్స్కి అలానే ఈ యాడ్ అయిన 16 ఎక్స్ స్టూడెంట్స్కి కలిపి 25 డేస్ వస్తుందంట. కాబట్టి 1500 ప్లస్ ఎక్స్ ఇంటూ 25 రెండు ఈక్వల్ చేసి సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ 600 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. సో అలాంటి ప్రాబ్లమే ఇంకొకటి చూద్దాం. ఏ హాస్టల్ హ్యాడ్ ఎనఫ్ ఫుడ్ ఫర్ 150 స్టూడెంట్స్ ఫర్ D డేస్. ఒక హాస్టల్లో 150 స్టూడెంట్స్కి సరిపడా ఫుడ్ D డేస్కి సరిపడా ఫుడ్ ఉందంట. ఇఫ్ 30 స్టూడెంట్స్ లీవ్స్ ఆఫ్టర్ D-20 డేస్, D-20 డేస్ తర్వాత 30 స్టూడెంట్స్ వెళ్ళిపోయారంట. దెన్ ఫర్ హౌ మెనీ డేస్ ద రిమైనింగ్ ఫుడ్ విల్ బీ సఫిషియంట్. సో రిమైనింగ్ ఫుడ్ ఎన్ని డేస్కి సఫిషియంట్గా ఉంటుంది అని అడిగారు. సో టోటల్ డేస్ ఎన్నండి? D డేస్. ఓకేనా? ఎన్ని డేస్ తర్వాత వాళ్ళు లీవ్ అయ్యారు? D-20 డేస్ తర్వాత లీవ్ అయ్యారు. సో రిమైనింగ్ డేస్ ఎన్ని అయి ఉంటాయి? టోటల్ డేస్లో నుంచి లీవ్ అయిన డేస్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ డేసే కదా. సో D మైనస్ D మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20 DD క్యాన్సిల్ అయిపోతుంది. 20 డేస్. డేస్ని నేను ఫైండ్ అవుట్ చేశాను. మనకి డేస్ ఫస్ట్ 150 స్టూడెంట్స్కి D డేస్కి సరిపడా ఫుడ్ సఫిషియెంట్గా ఉందండి. అయితే D-20 డేస్ తర్వాత 30 స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. సో ఇప్పుడున్న ఫుడ్ ఎన్ని డేస్కి సఫిషియెంట్గా ఉంటుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ డేస్ ఎన్ని? D డేస్. ఎన్ని డేస్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు? D-20 డేస్. సో టోటల్ D డేస్లో నుంచి D-20 డేస్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ డేస్ ఎన్నో వస్తాయి కదా. సో రిమైనింగ్ డేస్ ఎన్ని వచ్చినాయి? 20 డేస్ వచ్చినాయి. సో రిమైనింగ్ ఫుడ్ ఎంత అయి ఉంటుందండి? 150 × 20 అంతే కదా. 150 × D చేస్తే వచ్చేది టోటల్ ఫుడ్. అయితే మిగిలిన డేస్ 20 డేస్ అన్నాయి అంటే మిగిలిన ఫుడ్ ఏమవుతుంది? 150 × 20 అవుతుంది. అయితే 30 స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. 150 స్టూడెంట్స్లో నుంచి 30 స్టూడెంట్స్ వెళ్ళిపోయారు అంటే రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 120 స్టూడెంట్స్ ఇంటూ ఎన్ని డేస్ వాళ్ళకి ఫుడ్ సఫిషియెంట్గా ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 0 0 క్యాన్సిల్, 2 6 are 12. సో x ఈక్వల్స్ టు 150/6 దట్ ఈక్వల్స్ టు 6 2s are 12, 6 5s are 30. x ఈక్వల్స్ టు 25 డేస్. సో రిమైనింగ్ ఫుడ్ అనేది 25 డేస్ సఫిషియెంట్గా ఉంటుంది. ఓకేనా? సో మీరు ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్స్ టు వర్క్ అనే కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఉన్న బుక్స్లో ఇంకొన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. క్లియర్గా ఉంటుంది. సో ఈ పార్ట్ తర్వాత ఇంకొక 3 పార్ట్స్లో మనకి ఇలానే MDH కాన్సెప్ట్ మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్, అలానే MDH కాన్సెప్ట్ విత్ వేజెస్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో కూడా డిస్కస్ చేసుకుందాం. నాకు తెలిసి ఇంకొక 3 to 4 పార్ట్స్లో టైమ్ అండ్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ జామెట్రీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా అండి? ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.